షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ నటుడు కుమరొక్క సందడి చేశారు. 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నందారం అశోక్ తరపున చటాన్పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే పేదింటి ఆడపిల్లల పెళ్లికి ₹1,00,000, అంత్యక్రియల నిమిత్తం ₹25,000 ఆర్థిక సాయం అందజేస్తానని అభ్యర్థి అశోక్ హామీ ఇచ్చారు. ఎవరిని బెదిరింపులకు పాల్పడినా భయపడకుండా వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఇన్ని రోజులు పనిచేసి ఏ రోజు నాకు అన్న పిల్లగా నాకు ఇది అన్నాడా మనం ఒక మనిషి ఒక గ్లాస్ నీళ్ళు తాగితేనే విశ్వాసం ఉంది. అయ్యో పాపం నీళ్ళు తాగుతున్నాను ఏం చెప్తున్నా ఇద్దరు ముసలాయన ఇప్పుడు చెప్తున్నా ఇంకా అంత ఇన్ని రోజులు పనిచేసి ఏ రోజు నాకు అన్న పిల్లగా నాకు ఇది అన్నాడా. రోజు మున్సిపల్ 3వ వార్డులో ప్రచారంలో భాగంగా ఇంటింటి పర్యటనలో భాగంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కుమ్రక్కకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు 11వ తారీఖు ఎలక్షన్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని, సీరియల్ నెంబర్ 1 కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నా ప్రజలు అత్యంత బలంగా విశ్వాసంతో తెలియజేయడం జరిగింది. రోజు మున్సిపల్ షాద్నగర్ 3వ వార్డు ప్రజలందరికీ నమస్తే. కుమరక్క మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. అమ్మ బాగున్నారా? నేను ఇలా మన 3వ వార్డుకు మా అశోక్ యాదవ్కి ప్రచారం చేయనీకి వచ్చిన, అంటే కాన్వెన్సింగ్ చేయనీకే సపోర్ట్ చేయనీకి వచ్చిన. నేను ఏ పార్టీ తరపు నుంచి రాలేదు. మళ్ళీ కుమరక్క మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని నన్ను అనకుండి, నేను ఏ పార్టీ తరపు నుంచి రాలేదు. ఏ పార్టీ నాకు అవసరం లేదు. అది పనిచేసే నాయకుడు నాకు అవసరం. వ్యక్తిత్వం నచ్చి నేను వచ్చిన ఈడిదాకా. అశోక్ చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళ నుంచి చాలా పేదోడు, అంటే కష్టం తెలిసినోడు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి తప్పకుండా అక్క నువ్వు రావాలి, నీ వంతు సపోర్ట్ నాకు చెయ్యాలి, అక్కలకు అమ్మలకు నీ వంతుగా నీ తరపున కూడా మాట చెప్పాలి అన్నందుకు ఈడిదాకా వచ్చిన. నిజంగా అశోక్ కంపల్సరీ 3వ వార్డులో నువ్వు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నావు. ఆ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను పొద్దున్న నుంచి కాన్వెన్సింగ్ చేస్తున్నా. ఎక్కడ కూడా అశోక్ని గా పిల్లగాడు గాయన గీనా అని గా పిల్లగాడు గీ పిల్లగాడు అని ఒక్కరు కూడా అనలే. నా కొడుకు, నా మనమడు, నా కులంలో మళ్ళా అందరు ఉన్నారు. ముస్లింలు, కాపోళ్ళు, గొల్లోళ్ళు అందరు అన్ని కులాలు ఉన్నాయి. ఏ కులం ఇంటికి పోయినా నా కొడుకు, నా మనమడు, నా బావ, నా మరిది, నా పిల్లగాడు అన్నారు తప్ప, అంటే తన ఇంటి మనిషిలాగా పిలిచారు తప్ప అశోక్ అనే పేరు కూడా వాడలేరు.